మార్కెట్లో అందరూ హోల్డ్ యువర్ విన్నింగ్ ట్రేడ్స్ అంటారు, కానీ మనం హోల్డ్ చేసింది విన్నింగ్ ట్రేడ్ అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది? పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు, షార్ట్ తీసుకొని మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు, కానీ మార్కెట్ మీరు 3:30కి చూస్తే ఇక్కడ నుంచి ఇంకా పెద్ద ఫాల్ వచ్చింది. ఎప్పుడైనా అనిపించిందా మీకు ప్రాఫిట్స్ మిస్ అయ్యామని? ఇలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయని? ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి ఎగ్జాక్ట్గా అనేది ఎవరికి కూడా మెయిన్గా తెలియదు చాలామందికి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వీడియో ఇస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అంత ఫాస్ట్గా హిట్ అవ్వకుండా ఉండాలంటే. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా, అప్పుడే మీకు తెలుస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమన్నా లైవ్ మార్కెట్లో టిప్స్ ఇవ్వమని అండ్ దెన్ అకౌంట్ హ్యాండ్లింగ్ చేయమని చెప్పి. సో మీరు స్టార్ట్ చేసే ముందు నేను కొంచెం ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్ మీ మనీ కదా, సో మీ మనీ మీకు తెలుస్తుంది. రిస్క్ ఎలా కంట్రోల్ చేయాలన్నది మీకు తెలుస్తుందా, అవతల వాళ్ళకి తెలుస్తుందా? సో ఇక్కడే చాలామంది ట్రాప్ అవుతున్నారు. అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చేసి పోగొట్టుకోవడం, దాని తర్వాత అనవసరంగా ఇచ్చారని ఫీల్ అవ్వడం, ఇవి చేయొద్దు. ఓకే, సో అఫ్ కోర్స్ ప్రాఫిట్స్ అనే మార్కెట్స్ అందరికీ ఒకలానే ఉంటాయి, కానీ ఎవరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, ఇది అంతా ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టిప్స్ గురించి అడుగుతున్నారు. ఓన్లీ నాకు కోర్స్ వద్దు, ఓన్లీ జస్ట్ టిప్స్ ఇస్తే చాలు లైవ్ మార్కెట్లో, నేను జస్ట్ డైలీ ఒక 500,000 రూపీస్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తే చాలు మీలాగా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అఫ్ కోర్స్ టిప్స్ అయితే ఇస్తాం, కానీ మేము ఓన్లీ టిప్స్ అనేది ఎంకరేజ్ చేయము. ఇది చూస్తే మాది లాస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ఈ వీక్ ప్రాఫిట్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చాము, ఏ ఇండెక్స్ తీసుకోమన్నాము, టార్గెట్ 1, టార్గెట్ 2, రిజల్ట్ 2. సో ఓవరాల్ అయితే వన్ లాట్తోనే జస్ట్ టార్గెట్ 1 అయితే 4750, టార్గెట్ 2 అయితే 12,600. సో ఇవన్నీ ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్. అండ్ నేను ఇచ్చిన అన్నిట్లో కూడా స్టాప్ లాసెస్ లేదంటే స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. సో ఇక్కడ చూసారా, ఈ రెడ్ అనేది ఇది స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, అండ్ దెన్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది అన్ని ట్రేడ్స్ తీసుకుంటే. ఓకే, 5 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ విన్నింగ్ టైం చూసారు మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 టైమ్స్ విన్ అయ్యాం, 5 టైమ్స్ లూజ్ అయ్యాం. సో లూజ్ అయినప్పుడు తక్కువ లూజ్ అయ్యాం, ఎక్కువ విన్ అయ్యాం కదా. సో ఇదే మెథడ్ అనమాట. మనకి స్టాక్ మార్కెట్లో ఓవరాల్గా 100 టైమ్స్ ఎవరు పర్ఫెక్ట్గా ఉండలేరు, కానీ ఓకే మీరు ఈ టిప్స్ తీసుకోండి, ఇలా సక్సెస్ అవుతారు. మీకు కూడా 4,750 ప్రాఫిట్ వచ్చేస్తుంది 1 లాట్తో స్కాల్పింగ్ చేస్తే, లేదంటే సెకండ్ టార్గెట్ వరకు ఉంటే 12,600 వచ్చేస్తుంది అని నేనేం చెప్పట్లేదు. కానీ నా కోర్స్ తీసుకున్న వాళ్ళకి అయితే నేను ఈ టిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకు మీకు ప్రాఫిట్స్ ఇవ్వడానికి, కంపల్సరీ మీకు ఇందులో ట్రేడ్ చేయండి, మీకు అంత అమౌంట్ ఇచ్చేస్తుంది, ఇంత అమౌంట్ వచ్చేస్తుంది అని కాదు, చెప్పడానికి కాదు. నా మెయిన్ మోటివ్ ఏంటంటే మీరు ట్రేడ్ చూసుకున్నప్పుడు స్పాట్ చార్ట్ అండ్ దెన్ ఆప్షన్స్ చూసుకున్నప్పుడు ఎక్కడ ఎంట్రీ అవుతున్నాం, ఎగ్జిట్ అవుతున్నాం కరెక్ట్గా చూసుకుంటారని 2 months యాక్సెస్ ఇస్తున్నాం. సో దీన్ని చూసి చాలామంది నాకు ఓన్లీ టిప్స్ కావాలి, కోర్స్ అవసరం లేదంటే మేమైతే ఓన్లీ టిప్స్కి అయితే ప్రొవైడ్ చేయము. ఎందుకంటే టిప్స్ కంటే మెయిన్ ఏంటంటే మా ప్రీమియం ఛానల్లో మీరు జాయిన్ అయిన తర్వాత సో పోస్ట్ అనాలిసిస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పోస్ట్ అనాలిసిస్తో పాటు మీకు స్ట్రాటజీ, ఆ రోజు స్ట్రాటజీ ఏం జరిగింది, ఆ రోజు స్ట్రాటజీ పోస్ట్ చేస్తాం, అండ్ దెన్ ఆ రోజు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలన్నది. సో లైక్ దిస్ చార్ట్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇలాగా స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అండ్ దెన్ నోట్స్ కూడా ఇస్తాం, అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇస్తాం. సో అఫ్ కోర్స్ లైవ్ మార్కెట్లో టిప్స్ అనేవి ఇస్తాం, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటారని, మీరు కూడా సేమ్ స్ట్రైక్ ప్రైస్ నెక్స్ట్ టైం సేమ్ స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడు అలాంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటారని మేము జస్ట్ ఒక 2 months యాక్సెస్ ఇస్తున్నాం. ఒక 2 months తర్వాత మీరే నేర్చేసుకుంటారు. 2 months తర్వాత ఆ స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, నాలా స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలన్నది 2 months కంటిన్యూస్గా ఉంటే కంపల్సరీ మీ 3rd month నుంచి నా అవసరం ఉండదు. అది మా మెయిన్ మోటో. అంతేగాని అఫ్ కోర్స్ ఆ టిప్స్ ఫీజు ఒక 1,000 రూపీస్ 500 పెడితే ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ వస్తే అఫ్ కోర్స్ వీ టూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. బట్ మా మెయిన్ ఇంటెన్షన్ అయితే టిప్స్ ఇవ్వడం కాదు, మేము సంపాదించడం కాదు. ఓకే, మీరు నేర్చుకుంటారని, మీకు మీరుగా నెక్స్ట్ టైం ట్రేడ్స్ తీసుకుంటారని. ఈ 2 months యాక్సెస్ ఎందుకు ఇస్తున్నానంటే 3rd month నుంచి మీకు మీరే నేర్చుకోవాలి, మీకు మీరే ట్రేడ్ తీసుకుంటారు ఎగ్జాక్ట్గా అని చెప్పి జస్ట్ ఆ సపోర్ట్ ఇవ్వడం కోసమన్నా 2 months ఇస్తున్నాం. ఎవరు కూడా అలా 2 months ఇవ్వరు. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా టిప్స్ గురించి అయితే నన్ను పింక్ చేయొద్దు. ఓన్లీ టిప్స్ గురించి, అకౌంట్ హ్యాండ్లింగ్స్ గురించి నన్ను పింక్ చేయొద్దు. మీకు కూడా
నేర్చుకోవాలని ఉంది, డైలీ మీలాగా అనాలిసిస్ చేయాలని ఉంది, మార్కెట్ కరెక్ట్ ట్రేడ్స్ తీసుకోవాలని ఉంది, అప్పుడు కోర్స్ తీసుకున్న తర్వాత 2 months యాక్సెస్ ఇస్తాం. టిప్స్ అకౌంట్ హ్యాండ్లింగ్స్ కోసం అయితే ప్లీజ్ దయచేసి నన్ను పింగ్ చేయొద్దు, నేను ఫస్టే చెప్పేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ సో కమింగ్ టు ద వీడియో, ట్రైలింగ్ స్టాప్లో ఎలా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నా ఇండికేటర్ గురించి చెప్పాను కదా, ఇండికేటర్ ఎలా యూజ్ అవుతుంది, అండ్ దెన్ మనం ప్రీమియం తీసుకోకుండా ఆల్ ఇన్ వన్ ఇండికేటర్స్ ఎలా పెట్టుకోవాలి ట్రేడింగ్ వ్యూలో. సో అది చెప్పాను, అది ఇండికేటర్ ప్లాట్ చేస్తున్నాను ఇప్పుడు. సో సిపిఆర్ ఇండికేటర్ ఎలా ఉంటుంది, మొన్న సిపిఆర్ అని. సో లాస్ట్ వీడియో ఒకసారి ఎవరైనా మిస్ అయితే లాస్ట్ వన్ వీడియో చూడండి, హౌ టు ప్లాట్ సిపిఆర్ ఇన్ ట్రేడింగ్ వ్యూ అని చెప్పి ఉంటుంది. సో అందులో మీరు ఏం చేయాలంటే, ఇది సిపిఆర్ సెట్టింగ్స్ కూడా అందులో చెప్పాను. సిపిఆర్ కంటే మనకి ఏం చేయాలంటే ఈఎంఏ 220 అని ఉంది కదా, ఇక్కడ కిందకు వస్తే మూవింగ్ యావరేజ్ ఉంటాయి, ఈఎంఏ 220 అండ్ బ్లూ కలర్లో ఉంది. సో కలర్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు కావాలనుకుంటే ఇలాగా. సో నేనైతే బ్లూ వాడతాను కాబట్టి ఈఎంఏ 2 స్విచ్ ఆన్ చేస్తున్నాను, అప్పుడు ఓకే కొడితే ఇప్పుడు వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు అఫ్కోర్స్ మీరు ఎంట్రీ 1:2 తీసుకుంటారు కదా, 1:2 అయిపోయిన తర్వాత ట్రైల్ చేయాలి దీన్ని. ఓకే, 1:2 రిస్క్ రివార్డ్ అయిపోయిన తర్వాత మనం హోల్డ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ కాదు నిఫ్టీ ఎంట్రీ తీసుకున్నాం కదా, మండే కాదు ఫ్రైడే ప్రీమియం ఛానల్లో నిఫ్టీ ఎంట్రీ ఇక్కడ తీసుకోమని చెప్పాం ఆప్షన్ బయింగ్కి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు టార్గెట్ 2R హిట్ అయిపోయిన తర్వాత 2R ఫర్ సపోజ్ ఇక్కడ అనుకోండి R3 పివోట్ దగ్గర టార్గెట్ అనుకోండి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ టార్గెట్ తీసుకుంటే మీరు ఆఫ్టర్నూన్ మార్కెట్ చూసుకుంటే ఇంకా పెద్ద ఫాల్ అయింది, ఇదంతా మిస్ అయినట్టు ఉంటుంది కదా. సో ఇలా మిస్ అవ్వకుండా ఉండడానికి మెథడ్ ఏమైనా ఉందా అంటే, సో 20 EMA ప్లాట్ చేస్తారు కదా, 20 EMA మీరు సెల్ సైడ్ ఉన్నప్పుడు గ్రీన్ క్యాండిల్ ఏమైనా 20 EMA పైన క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు టార్గెట్ తీసేసుకోండి సెల్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇక్కడ మనం సెల్ చేసాం కదా, R5 పివోట్ నుంచి ఇక్కడ సెల్ చేసాము, ఇక్కడ సెల్ చేసినప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాం, టార్గెట్ ఏమో ఇక్కడ పెట్టుకున్నాం. సో మీరు ఒక 2 లాట్స్తో వెళ్ళారనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ 1:2 స్పాట్ హిట్ అవగానే 1 లాట్ ఎగ్జిట్ అయిపోతారు. 1 లాట్ ఎగ్జిట్ అయిపోయి ఇంకొక 1 లాట్ ఉంటుంది కదా, అదేం చేస్తారంటే 20 EMA అలాగా ప్లాట్ చేసుకున్నారు కాబట్టి గ్రీన్ క్యాండిల్ ఎక్కడ 20 EMA పైన క్లోజ్ అవుతే అప్పుడు అది క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, సో అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవాలి రిమైనింగ్ 1 లాట్. సో అప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ 1:1 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 20 పాయింట్స్ అనుకోండి నిఫ్టీలో, ఆప్షన్స్లో 20 కానీ 30 పాయింట్స్ కానీ అనుకోండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక 20 పాయింట్స్ వస్తాయి. సో టోటల్ 2 లాట్స్కి 30 + 30 60, 60 + 20 80 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వస్తాయి. ఓవరాల్గా అయితే 60 పాయింట్స్ వచ్చేవి, ఎక్స్ట్రా 20 పాయింట్స్ వస్తున్నాయి కదా. సో విన్నింగ్ అప్పుడు మనం ఎప్పుడు కూడా ఎక్కువ విన్ అవ్వాలి. ఇలా ఎక్కువ విన్ అవ్వడానికి మెథడ్ ఏమైనా ఉందంటే ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇలా వాడుకోండి. ఓకే, సో కానీ మ్యాక్సిమం ఏంటంటే ఇవి యావరేజ్ సిపిఆర్ అండ్ దెన్ నారో సిపిఆర్ అప్పుడే పనిచేస్తుంది ఎక్కువ. వైడ్ సిపిఆర్ అప్పుడు యూజ్ చేయకండి. వైడ్ సిపిఆర్ అంటే సిపిఆర్ అనేది ఇక్కడ నారోగా ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది, లేదంటే స్లోపింగ్గా ఉన్నప్పుడు అప్పుడు పనిచేస్తుంది. ఓకే, ఇలా డౌన్ ట్రెండ్కి వస్తుంది కదా, డౌన్ స్లోప్ లేదంటే అప్ స్లోప్, ఇలా ఉన్నప్పుడు మీరు తీసుకోండి. మ్యాక్సిమం అయితే సిపిఆర్ని చూడండి, వైడ్గా ఉంటే ఆ రోజు మ్యాక్సిమం తీసుకోవద్దు. ఓకే, సో ఇక్కడ చూడండి సిపిఆర్ వైడ్గా ఉంది, సో ఇలాంటప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పనిచేయదు. ఇక్కడ సిపిఆర్ వైడ్గానే ఉంది కానీ స్లోపింగ్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. మనకి ఇక్కడ మీరు డే ట్రేడింగ్ కోర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది, వెడ్నెస్డే ఒక స్ట్రాటజీ ఫామ్ అయింది, సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అవ్వాలి. సో మీరు టార్గెట్ సిపిఆర్ దగ్గర అనుకున్నారు, అప్పుడు ఏం చేశారు, నిఫ్టీ ఒక టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు. అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఒక లాట్ ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ నెక్స్ట్ లాట్ ఏం చేస్తారంటే రెడ్ క్యాండిల్ ఏమైనా కింద క్లోజ్ అయితే అప్పుడే ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎందుకు క్లోజ్ అవ్వాలంటే మార్కెట్ మనం బై సైడ్ వెళ్తున్నాం, బై సైడ్ వెళ్తున్నప్పుడు రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వాలి, సెల్ సైడ్ వస్తున్నప్పుడు గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ బై సైడ్ వెళ్తున్నప్పుడు రెడ్ క్యాండిల్ 20 EMA కింద క్లోజ్ అవ్వాలి 1:2 అయిపోయిన తర్వాత, ముందు కాదు. ఓకే, ముందే అయితే చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారా, అవ్వరు కదా, ఇక్కడ ఎగ్జిట్ అవ్వకండి. మ్యాక్సిమం ఫస్ట్ 1:2 1:1 అయిపోయింది, ఆ తర్వాత ఒక లాట్ ఎగ్జిట్ అయిపోయింది, హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయిన ఆ తర్వాత చూడండి 20 EMA కింద అన్న రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. చూసారు, ఆ తర్వాత ఎగ్జిట్ మూమెంట్ ఏమి లేదు అసలు మార్కెట్లో. సైడ్ వేస్గా ఉన్నా సరే ఆప్షన్ బయర్స్కి లాస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మార్కెట్ స్లోపింగ్గా ఉంది కానీ
ఇక్కడ ఏం పెద్దగా ఇంపార్టెంట్ లేదు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, సెకండ్ క్యాండిల్ ఏదో స్ట్రాటజీ ఉందనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ పైన ఎక్కడ పెట్టుకున్నారు, టార్గెట్ ఏమో సిపిఆర్ అనుకున్నారు. సో సిపిఆర్ ఎక్కడ హిట్ అయింది, ఇక్కడ హిట్ అయింది. సో ఇక్కడ ఒక లాట్ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయింది, ఇక్కడ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయింది. రిమైనింగ్ హాఫ్ ఏంటి, 20 EMA పైన ఏమన్నా క్యాండిల్ క్లోజ్ అవుతే అప్పుడు తీసుకోవాలి. సో 20 EMA ఎక్కడ ఉంది, క్యాండిల్స్ ఏమీ కూడా 20 EMA పైన క్లోజ్ అవ్వలేదు, 330 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రాఫిట్సే. అండ్ ఇక్కడ కూడా చూడండి, మనకి మండే ట్రేడ్ ఎక్కడ తీసుకున్నామో ఇక్కడ తీసుకున్నాం ట్రేడ్, టార్గెట్ ఏమో R2 పివట్ అనుకున్నాం. కానీ తర్వాత మీరు హోల్డ్ చేశారనుకోండి, హాఫ్ క్వాంటిటీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి 20 EMA ఎక్కడ ఉంది కదా, ఏమన్నా సరే రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఎక్కడ క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, కరెక్ట్గా 255కి క్లోజ్ అయింది. సో ఆప్షన్ బయర్స్కి ఏంటి, ఇదంతా కూడా ప్రాఫిటే. సో ఇలా మనం ట్రైల్ చేసుకోవచ్చు స్టాప్ లాస్, అండ్ దెన్ ఇలా మనం మెథడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నిఫ్టీ 23 జనవరి ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, అప్లో టార్గెట్ సిపిఆర్ అనుకున్నారు, సిపిఆర్ హిట్ అయిపోయిన తర్వాత ఇంకొక లాట్ ఎక్కడ తీసుకోవాలి, హాఫ్ క్వాంటిటీ ఎక్కడ తీసుకోవాలి, ఏమన్నా సరే గ్రీన్ క్యాండిల్ 20 EMA పైన క్లోజ్ అయితే అప్పుడు తీసుకోవాలి. ఇది 20 EMA కదా, సో 20 EMA పైన ఏమన్నా క్లోజ్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఏది కూడా క్లోజ్ అవ్వలేదు, 330కి మీరు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ప్రాఫిట్సే. సో ఇలా మీకు ఈ 20 EMA అనేది ఉపయోగపడుతుంది. చాలామందికి SMA గురించే తెలుసు, సింపుల్ మూవింగ్ యావరేజ్, కానీ ఇది SMA కాదు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, EMA మీకు ఎలా కావాలంటే మీరు చార్ట్లో మీరు ఇండికేటర్ సెషన్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని కొడితే మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్ ఇవ్వాలి. సో ఇక్కడ డిఫాల్ట్ 9 ఉంటుంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి లెంత్ 8 ఇవ్వండి, 8 కాదు 20 ఇవ్వండి. 20 ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ప్లాట్ అయిపోద్ది. ఓకే, ఒకవేళ ఎవరైనా నా ఇండికేటర్ పేస్ట్ చేసుకోవడం రాకపోతే అప్పుడు ఇలా కూడా తీసుకోవచ్చు మనం. ఓకే, 8 EMA ఇలా వచ్చేస్తుంది. లేదు నా ఇండికేటర్ మీకు యాక్సెస్ వస్తే మీరు అప్పుడు నా ఇండికేటర్ పెట్టుకుంటే నా ఇండికేటర్లో ఎలానో మూవింగ్ యావరేజ్ ఉంటుంది కాబట్టి మూవింగ్ యావరేజ్ పెట్టుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, లేదంటే నాకు వాట్సాప్ నెంబర్లో పింక్ చేయండి. డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ప్రీమియం క్లయింట్స్ కాకపోయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మెయిన్ ఫస్ట్ అయితే మీరు లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి, గ్యాంబ్లింగ్ అనేది చేయొద్దు. మీరు ప్రాసెస్ మీద ఎప్పుడైతే దృష్టి పెట్టారో ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ లెర్న్ ద ప్రాసెస్, ప్రాఫిట్ సెకండరీ, అమౌంట్ సంపాదించడం అనేది సెకండరీ. మీరు ఫస్ట్ ఇది నేర్చుకోండి, ఆ తర్వాతే మీరు మనీ గురించి ఆలోచించండి. డైలీ నాకు 500 కావాలి, 1000 రావాలంటే స్టాక్ మార్కెట్ అంత ఈజీ కాదు. పెద్ద వాళ్ళకే చాలా నష్టపోతారు కదా. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 26 స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ దెన్ నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను స్ట్రాటజీస్. నెక్స్ట్ ఒక ప్రెజెంట్ అయితే బ్యాక్ టెస్టింగ్ జరుగుతుంది, ఇంకా మార్కెట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. పాస్ట్ చార్ట్స్ ఆల్మోస్ట్ 1500-1000 చార్ట్స్ వరకు నేను బ్యాక్ టెస్ట్ చేయాలి. సో ఇవి అయిపోయిన తర్వాత ఇంకొక 3-4 స్ట్రాటజీస్ అనేవి న్యూ స్ట్రాటజీస్ యాడ్ చేసి 30 స్ట్రాటజీస్ చేస్తాను. మీరేమి ఒకవేళ ఇప్పుడు జాయిన్ అయితే 26 స్ట్రాటజీస్ వస్తారు, రిమైనింగ్ 4 స్ట్రాటజీస్ మిస్ అవుతాను ఏమో అనుకోవద్దు. ఫ్యూచర్లో మీరు ఒకవేళ మిస్ అయినా ఈ 26 స్ట్రాటజీస్తో పాటు నేను రిమైనింగ్ 4 స్ట్రాటజీస్ యాడ్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఆ స్ట్రాటజీస్ అనేవి నేర్పిస్తాను. ఓకే, సో దాని గురించి ఏమి భయపడొద్దు. మీకు టోటల్ 30 స్ట్రాటజీస్ వస్తాయి. కానీ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను, బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ ఆ తర్వాత నాకు సేమ్ స్ట్రాటజీ పర్సెంటేజ్ 75% కన్నా అబవ్ వస్తేనే నేను యాడ్ చేస్తాను. లేదంటే 26 స్ట్రాటజీస్ అయితే 75% షూర్ షాట్. కానీ మార్కెట్లో ఏది కూడా కన్ఫర్మేషన్ ఉండదు, నేను కూడా కన్ఫర్మేషన్ ఇవ్వను. ఓకే, కానీ నా బ్యాక్ టెస్టింగ్ అయితే 75% వర్క్ అవుతున్నాయి, అందుకే యాడ్ చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. సో మీకు రిమైనింగ్ 4 స్ట్రాటజీస్ కూడా నేను యాడ్ చేస్తాను, ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఓకే గైస్, బాయ్. సో నేను ఇంకా ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయాలి, నాలెడ్జ్ వీడియోస్. మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందంటే చెప్పండి, కామెంట్స్లో పింక్ చేయండి. సో నాకు ఎంతమంది కాదు, ఒక్కరు సిన్సియర్గా నేర్చుకున్న వాళ్ళు ఒక్కరు ఉన్నా సరే నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, నాకు అందరూ పెట్టేయాలని ఏం లేదు. మీరు సిన్సియర్గా నాలాగా నేర్చుకునేటోళ్ళు, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే నాకు పింక్ చేయండి, లేదంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఓకే గైస్, బాయ్.